ఇది చూడండి, అప్పటి సీఎం వద్దే మేడిగడ్డపై నిర్ణయం. జస్టిస్ పిసి ఘోష్ ముందు మాజీ సీఎస్ జోషి వెల్లడి. బ్యారేజీల నిర్వహణ సరిగ్గా జరగలేదన్న రజత్ కుమార్. ఇగో ఈ రజత్ కుమార్ అంటోడు మొత్తం 2018 ఎలక్షన్స్లో కేసీఆర్ గెలవడానికి ఉపయోగపడ్డాడు. 25 లక్షల ఓట్లు తొలగించిండు ఎలక్షన్ ఓటర్ లిస్ట్ నుంచి. 25 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్కి పరోక్షంగా సహకరించిండు, పరోక్షంగా ప్రత్యక్షంగా. ఏమైనా ఓట్లన్నీ పోయినాయి, ఏందా రజత్ కుమార్ ఏంది అంటే సారీ అని చెప్పిండు. కథం అయిపోయింది, ఎలక్షన్ అయిపోయాయి కదా, కేసీఆర్ గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమైంది, మరి సహకరించిండు కదా ఎలక్షన్లో గెలవడానికి. ఏం చేసిండు కేసీఆర్, నువ్వు ఈడైతే సంపాదించుకోలేవు, నా కాళేశ్వరం ప్రాజెక్టు దానికి ఇన్ఛార్జ్గా పెడతా అని ఇరిగేషన్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించిండు. కథం ఇక దున్నుకున్నారు. ఇక చివరికి మెగా కృష్ణారెడ్డికి సహకరించడంతో మెగా కృష్ణారెడ్డి ఈయన బిడ్డ పెన్నిని ఫలక్నుమా ప్యాలెస్లో చేసిండు. ఎన్ని వేలో ప్లేట్ భోజనం, 5 5 స్టార్ హోటల్స్ బుక్ చేసి ఈయన బిడ్డ పెళ్లి మెగా కృష్ణారెడ్డి కంపెనీలు చేసినాయి. ఇప్పుడు ఈయనేమంటుండు, బ్యారేజీల నిర్వహణ సరిగ్గా జరగలేదని ఇప్పుడు కేసీఆర్ని ముందు పెట్టేసిండు. ఇక మీకు ఉండాలి కదా సోయి, మనల్ని ఇరికిచ్చినారా బాబు, మనం ఇరుక్కపోయినామని మీరే కదా సంతకాలు పెట్టింది. ఇగో తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా గత ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందులో ఇంజనీర్లు, సలహాదారులు, కన్సల్టెన్సీ సంస్థ వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు అని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద మహారాష్ట్రలో ముంపు సమస్యతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లు సిడబ్ల్యూసి చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ ముందు బుధవారం జోషి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జోషితో పాటు 2020 నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ సైతం బీఆర్కే భవన్లో కమిషన్ ముందు హాజరయ్యారు. వీరిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. బ్యారేజీల నిర్మాణానికి వివిధ లొకేషన్లు, నీటి లభ్యత వివరాలు, ఎలివేషన్, కాలువలు, సొరంగాలు వంటి అంశాల పరిశీలనకు గూగుల్ మ్యాప్లను వినియోగించుకున్నారని జోషి తెలిపారు. ప్రభుత్వం అంటే ఎవరు, మేడిగడ్డ వైఫల్యానికి కారణం ఏమై ఉండొచ్చన్న ప్రశ్నకు నేను సాంకేతిక నిపుణుని కాను, నాకున్న అవగాహన మేరకు డిజైన్లో కొంత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో, నాణ్యత తనిఖీల్లో, గేట్ల నిర్వహణలో లోపాలు కారణం కావచ్చు. మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందా అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా సబ్ కమిటీ లేదని, ముఖ్యమంత్రి మంత్రుల వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జోషి తెలిపారు. ఇది ముఖ్యమంత్రి నిర్ణయమేనా అని జస్టిస్ ప్రశ్నించగా ప్రభుత్వానిదని సమాధానమిచ్చారు. ప్రభుత్వం అంటే ఎవరని కమిషన్ తిరిగి ప్రశ్నించగా సీఎం, కేబినెట్ అని చెప్పారు. ప్రాజెక్టు పూర్తవకపోవడంతోనే ఆదాయం రాలే రజత్ కుమార్ అంటుండు. అప్పులు తీసుకున్నప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నిధులతోనే తిరిగి చెల్లిస్తామని చెప్పి అలా చేయకపోవడానికి కారణం ఏంటని జస్టిస్ ఘోష్ ప్రశ్నించిండు. ఎవరిని? రజత్ కుమార్ని. ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతోనే ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తోందని ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. బ్యారేజీలను సరిగ్గా నిర్వహించకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అన్న కమిషన్ ప్రశ్నకు మేడిగడ్డ నిర్మించింది నీటి నిల్వ కోసం కాదు, బ్యారేజీల నిర్వహణ సరిగ్గా జరగలే, నాణ్యత, పని పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం తదితరాలపైన అడిగిన ప్రశ్నలకు తాను బాధ్యతలు చేపట్టే సమయానికే పథకం ప్రారంభోత్సవం జరిగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగడానికి కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్నకు రివర్ బెడ్ కింద పునాదుల నుంచి ఇసుక కొట్టుకుపోవడం, బ్యారేజీ వద్ద ప్రవాహ వేగం అంచనా కంటే ఎక్కువ రావడం కారణాలు కావచ్చని రజత్ కుమార్ పేర్కొన్నారు. ఇగో 2019లో వరద తర్వాత కాంక్రీట్ దెబ్బతిన్నట్టు గుర్తించి అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు సూచించాం. తర్వాత వరుసగా వరదలు వచ్చినా ఏం కాలే, దెబ్బతిన్న పనులు బాగు చేయడానికి అవకాశం లేదా అని జస్టిస్ ప్రశ్నించగా 2 సార్లు సమీక్షించాం. దీనికి అనుగుణంగా ప్రాజెక్ట్ అధికారులు చర్యలు తీసుకుని ఉండాలని రజత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏమంటున్నాడు రజత్ కుమార్ ఏమంటున్నాడు? మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు కాబట్టి అది కొట్టుకపోయిందని చెప్తున్నాడు. నేడు సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, గత సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్లు గురువారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరి శ్రీరామ్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాములు కమిషన్ ముందు హాజరవుతారని తెలిసింది. చలో, ఇట్లా ఈ కాళేశ్వరం మీద విచారణ జరుగుతున్నది.
చూద్దాం ఇది ఎంతవరకు వస్తుంది ఏంటి అన్నది. ఇది కేవలం మళ్ళీ అంటున్నా నేను, ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు, కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీద విచారణ మాత్రమే. మెగా కృష్ణారెడ్డి చేసిన పనులు చేసిన 90% మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డికి విచారణ చేయడానికి ఎందుకో మనసొప్పుతలేదు. ఆయనే సమాధానం చెప్పాలి.